నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడపబడి. మరి ఈరోజు మనం చూస్తుంటే ఈ రాత్రికాల సమయంలో మరి 24 సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంతగానో మరి కాచి కాపాడి, మరి హాలిడే ప్రేయర్లు అయితేమి, మరి శుక్రవారం దినం అయితేమి, శనివారం అయితేమి, ఆదివారం పునరుద్ధరణ ఆదివారం అయితేమి, దాని మహిమకరముగా దేవుడు ఆయన మాటలు ప్రకటించడానికి అనేక మంది దైవ సేవకుల్ని జీవం గల సంఘానికి మొదటిగా తీసుకొచ్చిన దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఈ 25వ సంవత్సరంలో ఈ 2వ దినమున, మొదటి దినమున, నిన్నటి దినమున బుధవారంన మరి న్యూ ఇయర్ ఎంతగానో సెలబ్రేషన్ చేసుకున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. దేవుడు ఎక్కడ కూడా శాంతితో సమాధానంతో ప్రతి దేశంలో కూడా జరిపించిన దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనం కూడా ఈ కోవిడ్ దేశంలో మరి మన దేశం భారతదేశం కాకపోయినప్పుడు కూడా ఈ అరబీ కంట్రీలో మనం కూడా న్యూ ఇయర్ జరుపుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నాడు. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే మనం ఏది కూడా జరుపుకోలేం. ఆయన కృప లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండలేం. ఆయన కృప ఉంది కాబట్టే మనము ఈ దేశంలో కానీ దేశంలో కూడా మన న్యూ ఇయర్ జరుపుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించి ఉన్నాడు. మన దేశంలో మనం ఇలా జరుపుకుంటున్నామో లేదో కానీ తెలియదు, కానీ ఇక్కడ మాత్రము ఎంత ఎంజాయ్గా జరుపుకున్నారో నిజంగా చూస్తూ ఉంటే మనకు తెలియదు. మనం మందిరంలో ఉన్నాం, మరి సముద్రం దగ్గర అయితే అంగళ్ళేమి, ఇంటి దగ్గర అంటారు జాతరలు జరుగుతూ ఉంటాయి కదా, అలాగైపోయింది. సముద్రం దగ్గర మందిరంలో తక్కువ ఉన్నారు, కానీ బయట చూస్తే టిక్టాక్లు అన్నీ చూస్తే ఆశ్చర్యం అవుతుంది. ఇది ఎక్కడ జరిగింది అనేట్టుగా జరుపుకుంటున్నారు. మరి కోయిటి వారు మంచివారు కాకపోతే మనం ఇక్కడ జరుపుకోగలుగుతామా? జరుపుకోలేం. చిన్న విషయం ఏదైనా జరిగిందనుకో, అబ్బాయి కోయిటోళ్ళు మంచివాళ్ళే కాదని మనమే అంటాం. అవునా కదా? వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే ఈరోజు ఈ దేశం మనము ఉండలేము. మనముల బట్టి వాళ్ళు కూడా మంచివాళ్ళుగా ఉంటారు. మనం చెడ్డవాళ్ళు అయితే వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అవుతారు. ఒక చిన్న విషయం ఏదైనా విషయం జరిగిందనుకో మనం ఎంతగా చేస్తాం. అవునా కాదా? చేస్తాం. మొన్నటైతే ఒక పిలిపినామ ఒక బాబును వాషింగ్ మిషన్లో పెట్టి మూత వేసేసింది. పోలీసు వాళ్ళు విచారణలు అడిగితే ఏమనిందో తెలుసా? నేను విసిగిపోయి ఉన్నాను, నేను పాలు పట్టిస్తూ ఉంటే ఏడుస్తాడు, నిద్రపోయి నేను నిద్రపోనేడు అని విసిగిపోయి ఉన్నానంది. నా కుమార్తె, నా కుమారుడా, విసిగిపోయితే మనం ఈ దేశానికి రానవసరంలే. అవునా కాదా? మనం ఎందుకు వచ్చినాము? పొట్టు పోషణం, జీవనోపాధి కోసం, ధనం కోసం వచ్చాము. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో దేవుడు కార్యాలు చేయనప్పుడు కూడా మనం విసిగిపోతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు నా పట్ల ఏం చేసి ఉన్నాడులే, దేవుడు నా జీవితంలో ఏ కార్యాలు జరిగినాయని మనం చెప్తూ ఉంటాం. అవునా కదా? దాంట్లో కూడా మనం విసిగిపోతాం అనుకుంటాం కదా. అలా విసిగిపోవద్దని నేను చెప్తున్నాను. విసిగిపోయేదైతే నువ్వు పని చేయలేకపోతే నువ్వు చంటి బిడ్డలు చూసుకుంటా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పు, నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి. అంతేగాని మనకు చెప్పడానికి ఏ అధికారము పరిశుద్ధాత్మదేవుడు కానీ ఎవ్వరికని ఇవ్వలేదు మనకి. మనం ఓపిక కలిగి ఉండమని చెప్తున్నాడు. మరి ఆ బిడ్డ కూడా ఆ బిడ్డ కూడా అంట క్రిస్టియన్ బిడ్డే, ఫిలిపిన్ బిడ్డ కూడా క్రిస్టియన్ బిడ్డే. నువ్వు బైబిల్ వింటావు, బైబిల్ చదువుతున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. పసిబిడ్డనని చూడలేదా నువ్వు అంత కనికరముగా ఉన్నావు. మనం కూడా చాలా తెలుసుకోవాలి. మనం చాలామందిని కసిరించుకుంటూ ఉంటాం. అలాంటి జీవితం దేవుడు మనకి ఇవ్వలేదు. మరి పరిశుద్ధాత్మ చూడండి, ఎందుకు ఈ వాక్యం నేను తీసుకున్నానంటే, దేవుడు అట్టటోడే అపవాది చేత ఎంతగానో శోధింపబడి ఉన్నాడు. నీవు నేను ఏ పాటి వారం? అవునా కాదా? మనం కూడా మరి దేవుడే, ఆయన పరిశుద్ధతతో పొందుకున్న దేవుడే ఏ పాపము చేయని ఆయనే అంత శోధింపబడితే, అన్ని పాపములు మనం చేసి మరి మనం ఎంత శోధింపబడాలా? ఆయనకంటే రెట్టింపు మనం శోధించబడాలి. కానీ మన పాపముల కొరకు ఆయన బలి అయినాడు. అవునా కదా? మరి ఆయన మీద మనం చేసిన ప్రతి పాపము కూడా ఆయన మీద నిందేసుకొని కలవరి సిలువలో ఆయన బలి అయిన దేవునికి అంత ఓర్పు కలిగి ఆయన ఉంటే నీకు క్షణం ఓర్పు ఉండదా? క్షణం ఆవేశంలో మరి ఆ బిడ్డను వదిలిపెట్టరు. ఇక్కడ ఏమంటున్నారంటే పనివారు తెలుసా, కొయిటివారు ఎవరిని కూడా క్షమించొద్దు అంటున్నారు. పని మనుషులు ఎవరిని కూడా క్షమించొద్దు అంటున్నారు. చూడు, ఒక్కరి వలన ఎంతమందికి, అది సంఘమైనా కావచ్చు, అది కుటుంబమైనా కావచ్చు, అది వ్యక్తిగతం కావచ్చు, అది పనులు చేస్తూ ఉండొచ్చు, ఎవరికైనా ఓపిక కలిగి ఉండాలంట. ఓపిక అయితే ఎప్పుడైతే మనకు ఉంటుందో
అప్పుడు మన దేవుడి కార్యాలు మనం చూస్తాం. ఇప్పుడు ఆ బిడ్డ వాషింగ్ మిషన్లో పెట్టి చంపేసింది, కానీ తిరిగి ఆ బిడ్డ వస్తుందా? రాదే. ఆ తల్లిదండ్రులకి ఎంత కోత మిగిలిచి ఉంటుంది దేశంగా. అందులో ఈ కోయిటి వారికి పసిబిడ్డలంటే అంత ఇష్టమో, ఒక దెబ్బ కడితేనే ఓర్చుకోలేరు, చనిపోతే వాళ్ళు ఎంతగా ఓర్చుకుంటున్నారు చెప్పండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసుప్రభుతోడే ఎన్నో శ్రమలు గుండా ఈ భూలోకానికి వచ్చి మన నశించిపోతున్న మనవల్ని వెతికి రక్షించి వెలుగులోనికి తీసుకొచ్చిన దేవుడికి నీవు నేను ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఈ రాత్రి కాల సమయంలో చూడండి, కొంతమందికి అంటే ఆరోగ్యం బాగాలేదు, ఎంతమందికి ఉదయకాలం నుంచి ఇప్పుడు వరకు కూడా వచ్చేంత వరకు కూడా అందరూ కూడా మెసేజ్ చేసి ఫోన్లు చేసి అందరూ ఈ దినం రావాలంటే ఎంతమంది వచ్చినారో చూడండి. ఈరోజు ఆలయం పట్టణంత జనాంగము దేవుడి మందిరంలో మనం ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సంవత్సరం అంతా కూడా మన జీవితాలు కూర్చోవాలంటే కూర్చోండి, కొంతమంది కూర్చోలేని నిలబడుకొని కూర్చోండి. ఎంతమంది జీవితాల్లో సంవత్సరం అంతా కూడా 24 సంవత్సరంలో దేవుడు ఎన్ని కార్యాలు జరిగించినాడు, ఎన్ని అద్భుతాలు జరిగించి ఉన్నాడు. మరి ఈ మొదటి దినమన ఈ ఆన్లైన్ ప్రేయర్లో సంవత్సరానికి ఎన్ని నెలలు ప్రార్థన చేసి ఉంటాం? 12 నెలలు ఆన్లైన్ ప్రార్థనలు ఎంతమంది కోసం ప్రార్థించుంటాం, అవునా కాదా? మరి ప్రార్థించిన బిడ్డ ఒక్క బిడ్డ, కొంతమంది బిడ్డలేని మందిరానికి రావాలి కదా ఈ సంవత్సరం, కానీ రాలేదు. మరి చూస్తుంటే గన ఈ మొదటి నెలలో వచ్చిన మన అందరిపైన దేవుడు కృప ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. వాక్యంలోకి మనం వెళ్తున్నాం. మనం చూస్తూ ఉంటే గన యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాద చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. చూడండి, 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించున్నాడంట. ఆయన ఏమీ తినలేదంట. ఆ దినాలలో ఆయనకు ఆకలే లేదు. మనం కూడా ఉంటాం. ఎప్పుడంటే మన మీటింగులప్పుడు, అవును కదా, మనకు ఇన్వెస్ట్ వచ్చినప్పుడు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం. మనకు ఆకలే మనకు ఉండదు. ఉంటుంది ఎవరికన్నా? ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజు ఉంటుంది, 4 రోజు వస్తే ఆకలే చచ్చిపోతుంది మనకి. మరి ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన 40 దినములు ఆత్మచేత నింపబడిన అంట. నువ్వు ఎంత ఆత్మతో నింపబడతావో నీకు ఆకలి అనేది ఉండదు. మందిరంలో ప్రార్థన చేయాలని, దేవుడి దగ్గర పాదాలు బట్టి అడగాలని ఎంతగానో మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం 40 దినములు కూడా ఎన్నో దినములుగా మన దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఎన్నో కూడా దేవుడు మందిరంలో సాధించుకున్నాం, అవునా కదా? ఎన్నో శ్రమలు గుండా, ఎన్నో ఇబ్బందులు గుండా కూడా దేవుడి వద్ద మనము సాధించుకున్నాం. ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయనకు ఆకలి కొనగా అపవాది చేత దేవుని కుమారుడు అయితే రొట్లు అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయన చెప్పేమో. ఆయన అంట మరి అవన్నీ కూడా తీరిన తర్వాత ఆయనకు ఆకలి కొనగా అప్పుడంట అపవాదంట, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టె అగినట్లు చేయన్నాడంట. మరి ఆయన దేవుడు కుమారుడే కదా, సాతాను బిడ్డ కదా. మరి చూస్తాం, కింది వచ్చిన మనం చూస్తాం. అయితే అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పు. అందుకు యేసు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము జీవించడు అని స్పష్టంగా దేవుడు మాట్లాడాడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చి ఉన్నాడంట. మళ్ళీ అపవాది ఏమన్నారు చూద్దాం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి ఈ భూలోక రాజ్యాలన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారం అంతా కూడా నీకు ఇస్తానని పరిశుద్ధాత్మ దేవుడికి సాతాను హెచ్చరిస్తుంది. ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా 1 నిమిషంలో ఎవరికి లొంగితే సాతానుకు లొంగితే ఇవన్నీ కూడా నీకు ఇస్తానని. ఆయన దేవుడే కదా, మరి ఆయనకెందుకు? ఆయన తలుచుకుంటే అన్నీ కూడా ఆయన అరచేతులకు వస్తాయి, అవునా కదా? అది సాతానుడు. చూడండి, ఇవన్నీ కూడా ఎవరు మాట వినాలో? సాతాను మాట వినాలి. ఈ రోజులో మనము చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఎక్కువ. ఎవరైనా ఏదైనా చెప్తే వారి మాటలు వింటారు, కానీ దేవుడు మాట వినేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా 100 దినాలు ఇస్తామంటే ఏ పని చేయమన్నా కూడా చేస్తారు. ఈ మధ్యకాలంలో కొంతమంది కొంతమంది బిడ్డలు ఈ మనం కాదు, బయట వాళ్ళని వాడుకొని అనేక పోస్టులు పెడుతూ ఉన్నారు డబ్బుల కోసం. కానీ ఒక్కనొక దినాన్ని దేవుడు పట్టుకున్న తర్వాత సారీ చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డబ్బు ఇస్తే ఏ పని చేయడానికైనా కూడా అనేక మంది ఉన్నారు. నువ్వు చంపేసి రమ్మని చంపేసి ఇచ్చేవాళ్ళన్నారు. ఈరోజు కూడా వార్తలు విన్నాను, భర్తను భార్య చంపేసిందంట నడి రోడ్లో. అలాగైపోతూ ఉన్నది, చూస్తుంటే భయం వేస్తూ ఉన్నది. మరి అన్ని సంవత్సరాలు జీవితము జీవించిన
భర్తని భార్య ఎలా చంపగలిగిందని నా ఆత్మరక్షణలో పడింది. చూస్తూ ఉంటే ఈరోజు ఏమి జరుగుతుందని మనం చూస్తున్నాం. కానీ మన దేవుడు యేసు ప్రభు మరి సాతాను ఈ భూలోక రాజ్యాలన్నీ ఇచ్చినా కూడా ఆయనకి ఎక్కడ కూడా లొంగలేదు. ఆయన సాతానుకు లొంగి ఉంటే ఈరోజు మనకి ఈ కృప ఉండేది కాదు. అవునా కదా? ఈ రక్షణ మనకి ఉండేది కాదు. కానీ ఆయన లొంగలేదు కాబట్టి మనం ఈరోజు రక్షణ తీసుకొని లోకములో ఎంతగానో ఒక ఉన్నతమైన స్థితిలో మనం నిలబెట్టిన దేవాతి దేవునికి ఏమొచ్చినా కూడా మనము రుణస్తులమే. మనం ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, ఇవన్నీ ఈ అధికారం అంతా, ఈ రాజ్యముల మహిమ నీకు ఇత్తెను, అధికారం అంతా కూడా ఇస్తానని కూడా దేవుడు ఎక్కడ కూడా లొంగలేదు. ఈరోజు అధికారం మనకి ఇస్తామంటే కానీ ఎందుకు మన కోయిర్ లీడర్ పెడతామంటే కానీ ఈరోజు అంతా కూడా అందరు కూడా మొక్కుతాం, మనం ఎక్కడికో పోయినాం మనం. కానీ సంఘంలో ఒక పెద్ద పదవి అయ్యగారు ఇస్తారంటే కన్నా మనకంతా కూడా లొంగితేనే ఉంటారు. అలా కాదు, కానీ మనము దేవుడికి మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈ అధికారం అంతా శాశ్వతమైనది కాదు, ఈ భూలోక రాజ్యాలని శాశ్వతమైనది కాదు, మనకి ఏమీ శాశ్వతం కాదు, కానీ పరలోక రాజ్యమే శాశ్వతమైనది. దానికోసం పాటుపడేవారిగా ఉండాలి. నిజంగా నిన్న న్యూ ఇయర్లో మేము కూర్చొని నేను అయ్యగారు మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం మాకు చాలా సంతోషం అయిపోయింది. నిజంగా మాకు కానుకల గురించి కాదు, కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు పట్టాలి అది దానికి. మేము ఎప్పుడు కూడా అది నాకు అసలు నేను చెప్పాను ఫస్ట్లోనే, క్రిస్మస్ అంటే నాకు భయము. నాకు కావాల్సింది ఏంటంటే ఏకాత్మ, ఏక మనసు కలిగి, సమాధానం కలిగి, ఆనందం కలిగి ఆడొచ్చే కానుకలు అయ్యగారు ₹1 పెట్టుకోరు. ఇప్పటికి 24 సంఘాలు కట్టడం జరిగింది. మొన్న ఆయన వచ్చారు కదా, చిన్న చిన్న సంఘాలని. మళ్ళీ ప్రభాకర్ అయ్య గారు చెప్పారు, మా ద్వారా ఏమి కూడా చెప్పలేదు మేము, ఎందుకంటే మేము సాధించవలసింది ఇంకా చాలా ఉన్నాయి. డబ్బాలు కొట్టుకోవడం అంటే కూడా దేవునికి తెలుస్తుంది చాలు అని. మేము ఎవ్వరికి కూడా తెలియదు. ఏమైందిగా మా ఇంట్లో ఉన్న సుజాతకే తెలియదు, ఎవ్వరికి తెలియదు మేము ఏం చేస్తున్నాం, మనకి సంఘాలు కడుతున్నాం, ఎవరికి తెలియదు. ఎందుకంటే మా టార్గెట్ ఒకటి ఉంది, అది తొందరలో ముగించబడాలి అనేది మా ఆశ. అది ఎవరి ద్వారా జరుగుతున్నాయో. మరి మోజెస్ అయ్య కూడా ఒక రోజున ఈ పులిపెట్టి మీద చాలాసార్లు చాలా విషయాలు చెప్పి ఉన్నాడు. అలా జరగాలనేదే మేము ఆశపడుతున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరు బిడ్డలు కూడా యవనస్తులైతేమి, వృద్ధులైతేమి, పిల్లలేమి, అందరూ కూడా సమాధానం కలిగి వారి పనిలో నిమగ్నమై ఉన్నారు. అది చూసి మేము భార్యాభర్తలుగా ఎంతో ఆనందంగా మేము ఆ రోజు గడిపి ఉన్నాం. నా కుమార్తె, నా కుమారుడా, ఈ ధనమంతా నేను ఎప్పుడో చూసేస్తున్నాను, దేవుడు అంతా కూడా నాకు చూపించున్నాడు. ఎప్పుడో తెలుసా, నేను మాలి ఆ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నప్పుడు, షాప్లో ఉన్నప్పుడు ఇలాంటి డబ్బులు ఏంది, మేము శుక్రవారం అయితే 2 ఇసుబాల కవర్లకు డబ్బులు ఎత్తుకుపోయేవాళ్ళం. ఇవంతా కూడా దేవుడు నాకు ముందే చూపించినాడు. ఎందుకంటే ఇవన్నీ అనుభవించే ఈ సేవలకి, పులిపిటం దగ్గరికి నన్ను తీసుకొని వచ్చినాడంటే అది దేవుని కృప. హల్లెలూయా. అది దేవుడికే సాధ్యం, ఏ మనుషుడికి అసాధ్యం, కానీ దేవుడికి సాధ్యం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇక్కడ అధికారం అంతయు ఈ రాజ్య మహిమ నీకెత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నదని సాతాను చెప్తున్నాడు. అది ఏమనగా, నేను ఇవ్వగోరినది ఏదో అది నీకు ఇత్తెను, కాబట్టి నీవు నాకు మొక్కుతివా, ఇదంతా నీ దగునని చెప్పుదును. మరి సాతానుకు మొక్కుతే అంట, మరి దేవుడికే కదా అదంతా ఉండేది. మరి సాతానికి ఇవన్నీ తెలియదేమో, కానీ ఇవన్నీ నీకు ఇస్తా అన్నప్పుడు కూడా ఎక్కడ కూడా దేవుడు లొంగలేదనమాట. మరి 8వ వచనం చూసుకుంటే, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనకు మాత్రమే సేవింపబలను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది దేవుడు మందిరానికి వస్తారు, దేవుడు మందిరానికి అయిపోయిన తర్వాత మరి బొట్టు పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు. రక్షణ తీసుకున్న తర్వాత, నువ్వు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాటి జోలికి వెళ్ళవద్దు. నువ్వు రక్షణ తీసుకున్న తర్వాత పూలు అవన్నీ నాకు తెలియదు, కానీ మనం గెజ్జీలు కానీ గల్ గల్ అనేది కానీ బైబిల్లో చెప్తున్నారు కదా, పూలు అంటే అది మీ ఇష్టం, మీ పర్సనల్ విషయాలు, కానీ బొట్టు మాత్రము దేవుడికి విరుద్ధమని మనం చెప్తూనే ఉన్నాడు, వాక్యం చెప్తున్నాడు. కానీ చాలా నిన్న కూడా నేను క్రిస్మస్ రోజు చూస్తున్నాను, మన బిడ్డలే, మన ఇక్కడికి వచ్చిన బిడ్డలే చాలామంది బొట్టు, అది నీకు ఫ్యాషన్ ఉండొచ్చు, కానీ నీకు ఫ్యాషన్ అయితే అది ముందుగానే ఉండాలి. నువ్వు రక్షణ తీసుకోక ముందుగానే నువ్వు పెట్టుకునేట్టుగా ఉండాలి. కానీ రక్షణ తీసుకున్న తర్వాత, మేము అన్నిలోంచి వచ్చిన మేమే పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి వెళ్తేనే మేము పెట్టుకోలేదు, మమ్మల్ని ఎవరు వెలివేలేదే, మరి ఇక్కడ మనల్ని ఎవరు వెలివేసేది చెప్పండి. నేను చాలామంది చూసి బాధపడినాను. నువ్వు ఇక్కడ ఒక మాట అంటాడు, ఏ మాట అంటే, నువ్వు దేవుడువైన ప్రభువునకు మొక్కి ఆయనకు మాత్రమే సేవింపబలను. నువ్వు నిజమైన దేవుని ఆరాధిస్తున్నావు, నువ్వు నిజమైన దేవుని పూజిస్తున్నావు. అట్లాంటప్పుడు ఇవన్నీ, ఈ వేషధారణ అంతా మనకెందుకు?
మందిరంలో ఉన్న ఒకేలాగా ఉండాలా, బయట ఉన్న కూడా ఒకేలాగా ఉండాలా? అవునా? తగు వస్త్రము కట్టుకోమన్నాడు. వస్త్రాలను వద్దని చెప్పలేదు కానీ, ఏ వస్త్రమైనా మరి పెళ్ళికి వెళ్తాం, మంచి బట్టలు వేసుకుంటాం, మంచి పట్టు చీరలు కట్టుకున్నాం. దేవుడు మందిరానికి వచ్చేటప్పుడు కూడా మంచిగా అందంగానే రావాలి. మనం ఎందుకంటే మన దరిద్రులం కాదు కదా, ఐశ్వర్యవంతులమే కదా మనం. మనం ఆయనకు నమ్ముకున్న బిడ్డలు ఐశ్వర్యవంతులుగానే ఉండమని దేవుడు చెప్తున్నాడు. మన బీద స్థితిలో ఉండమని చెప్పలేదు. మన కట్టు బొట్టు కూడా ఆయనకు తగు మాత్రముగా మనం అలంకరించుకోరమ్మని చెప్పి ఉన్నాడు. అవునా కదా? ఎస్తేరు జీవితంలో చూసుకుంటే మరి ఎస్తేరు మరి అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. కానీ ఆయన తగు మాత్రం వస్త్రాలు వేసుకొని మరి ఆ రాజుకు ఆయనకు ఎంత మృదువైందిగా మరి ఆయన మనసులో కలిగి ఉన్నది. మరి నగలన్నీ వేసుకొచ్చారు. మరి వాళ్ళు ఆయనకు నచ్చలేదే. మరి ఎస్తేరు ఒకటే ఎందుకు ఆయనకు నచ్చింది? ఆయన తగు మాత్రం వస్త్రములు, నీకున్న దాంట్లోనే శుభ్రమైన బట్టలు శుభ్రంగా వేసుకొని రమ్మని దేవుడు చెప్తున్నాడు. కానీ మనకి ఆయనకు నచ్చినవి మనం ఏమి కూడా వేసుకోకూడదు అనేదే. మరి ముఖ్యంగా నేను చెప్పేదంటే బొట్టు ఒకటి. ఆయనకు బొట్టు, ముక్కుపడికంట ఆయనకి ఇష్టం ఉండదంట. ఆ రెండే అంట ఆయనకు ఎక్కువ ఇష్టమైనది. ఇంకా వాళ్ళు పూలు అంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ నన్ను బట్టి నా ఇష్టం అనమాట. అట్లా వాళ్ళు బట్టి వాళ్ళ ఇష్టం, ఎవరి సమర్పణ జీవితం వాళ్ళకు ఉంటుంది. మనం ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే ఆయన రాయబడినది వారికి ప్రత్యక్షమును. పిమ్మట ఆయనకు యెరూషలేముకు తీసుకొని పోయి దేవాలయ శిఖరం మీద ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు ఇక్కడ నుండి క్రిందికి దూకమన్నాడు. మరి దేవుని కుమారుడైతేనే కదా ఆయన. మరి ఇక్కడ కూడా చూడండి, సాతాను ఎంతగానో శోధించున్నాడు. మనం అనుకుంటాం మన జీవితంలో మనకి ఏ చిన్న శోధన వస్తే చాలు. ఇప్పుడు ఈరోజు చాలామందికి దగ్గులు, రొంపలు అంటున్నారు. మరి చిన్న బలహీనత వస్తే మనం అందరానికి రాలేము. కానీ పైనుంచి దూకమన్నాడంట మరి సాతానుడు. మరి మనం ఎక్కింది మనం చూసినట్లయితే తొందరగా వెళ్ళిపోదాము. మరి నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం అయినప్పుడు రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు అని రాయబడినది. ఆయనతో చెప్పగా అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు శోధింపవలదు అని చెప్పబడి ఉన్నది. వానికి ప్రత్యుత్తరం ఇచ్చును, అపవాది ప్రతి శోధన ముగించుకొని కొంతకాలం ఆయన విడిచిపోయిను. ఎంతకాలం శోధిస్తారు మనల్ని? ఎంతకాలం శోధిస్తుంది సాతాను? కొంతకాలమే శోధిస్తుంది. నా బిడ్డ నన్ను బట్టి నిలబడకుండా పోతుందా? మనం చూస్తాం, జీవం గల సంఘము 2011లో స్టార్ట్ చేసినప్పటి నుంచి సంఘానికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, మరి ఎన్నో అరెస్టులు గుండా అయ్యగారు నడిచి ఉన్నాడు. మరి దేవుడు 2011 సంవత్సరంలో యానివర్సరీలో మరి అయ్యగారిని అరెస్ట్ చేసి ఉన్నారు. మనకు మీటింగ్ జరుగుతుంది, అనిల్ సార్ శర్మలమ్మ వచ్చారు, మరి అరెస్ట్ చేసి ఉన్నారు. మన దేవుడు ఎంతగానో శోధించి ఉన్నాడు. చాలామంది బిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ మరి అరెస్ట్ చేసి మనకు సాయంత్రం మీటింగ్ జరగాలి. మరి 2 గంటల సమయంలో అయ్యగారిని విడుదల చేసి ఉన్నారు. మరి ఆ యానివర్సరీ అంతా కూడా దేవుడు భయంకరంగా జరిగించినాడు. సోదరులు ఎంతకాలం శోధిస్తూ ఉంటారు, శోధిస్తూనే జరుగుతూ ఉంటాయి. కొంతకాలము మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, దేవుళ్ళు బలపడుతున్నప్పుడు ఆ సాతాను మనల్ని వదిలి పారిపోతుంది. ఈరోజు ఒకానొక దినాన సంఘంలో కూడా అలా సోదరులు ఎన్నో ఇబ్బందులు కూడా జరిగినది. ఈరోజు దేవుడు తన మహిమకరంగా దేవాతి దేవుడు జరిగిస్తున్నాడు. దేవుడు ఎలా శోధింపబడినాడో మరి జీవముల సంఘము అలా శోధింపబడింది, సంఘ బిడ్డలు అలా శోధింపబడినారు. ఈరోజు ఆయన జై జనాన్ని ఎగరవేసి అనేక కుటుంబాల్లో ఐశ్వర్యవంతులుగా దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. మరి మనం ఇక్కడ చూసినట్లయితే అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలియాకు తిరిగి వెళ్ళాను. ఆయన గూర్చి సమాచారము ఆ ప్రదేశం అంతటి కూడా వ్యాపించుచున్నది. మనకు శోధనలు విడుదలైనప్పుడు, ఆత్మ నీలో ఉన్నప్పుడు మరి నువ్వు చెప్పే ప్రతి మాట కూడా, నువ్వు చెప్పే ప్రతి సాక్ష్యము కూడా అనేక మందిని దేవుడు మందిరానికి నడిపించేవారుగా ఉంటాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి అవన్నీ కూడా శోధనలు విడిపించుకొని గలిలియా ప్రాంతానికి వెళ్ళి సమాచారం, ఏ సమాచారం? ఇదే సమాచారం జరిగిందంతా కూడా చెప్తున్నప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా ఆయన సువార్త ప్రకటించబడి ఉన్నది. అవునా కదా? హల్లెలూయా. మళ్ళీ నువ్వు కూడా ఈ దేశంలో నీకు సోదరులు అన్నీ ముగించుకున్న తర్వాత నువ్వు సువార్త చేయగలుగుతున్నావా? చేసి ఉన్నారు. ఎప్పుడో తెలుసా? క్రిస్మస్ దినాన చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడు అవన్నీ జరుగుతాయి తెలుసా? అందరూ పరిచర్య చేసినప్పుడు, అందరూ సంతోషంగా ఉన్నప్పుడు, అందరూ ఆనందంతో ఉన్నప్పుడు, అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే ఇటు పరిచర్య జీవం గల సంఘంలో దేవుడు జరిగించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో కూడా ఇంకా మనకు ఇప్పుడు జరిగిన వాటికంటే కూడా గొప్ప పండుగలు జరగబోతున్నాయి. హల్లెలూయా. ఆ పండుగల్లో కూడా
మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి క్రిస్మస్ అంటారా, ఈస్టర్ అంటారా, అవి కాదు. మీకు తొందరలోనే మేము చెప్తాం. ఘనమైన పండుగలు రాబోతున్నాయి. ఆ పండుగలో కూడా అందరం కలిసి సువార్త ప్రకటించడానికి, పరిచర్య చేయడానికి, ఇంకా బలంగా వాడబడడానికి దేవుడు కృప చూపించబోతున్నాడు. వాడి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మరి కిందికి వెళ్తున్నాం. మనం చూసినట్లయితే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో బలపడాలి. ఆత్మలు పొందుకునే వారిగా ఉండాలి. అప్పుడే బలంగా మనము సేవ చేయగలుగుతాం. ప్రతి ఒక్కరు ఆత్మ పొందుకోండాలి. ప్రతి సాతాను నుంచి వదిలించబడాలంటే ఆత్మ మనలో జీవిస్తే సాతాను మన జోలికి ఎప్పుడు కూడా ఏ బలహీనతలు వచ్చినప్పుడు కూడా వెంటనే బలహీనతల నుంచి విడుదల పొందుతాం మనం. మరి ఇక్కడ కింద మనం చూసినట్లయితే ఆయన అందరి చేత ఘనత నొందినాడంట. ఎప్పుడు ఘనత నొందినాడు? ఆయన పరిచర్య చేసినప్పుడు, ఆయన సమాచారం అందజేసినప్పుడు ఆయన ఘనత నొందినాడంట. ఇప్పుడు జీవం గల సంఘములో 25వ తారీఖున 24వ తారీఖున 31 నైట్న ఫస్ట్ ఇయర్న ఎవరైతే దేవుని సంఘములో దేవుని కోసము పని చేసినారో వారు కూడా యేసయ్య ఘనత ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి యేసు ప్రభుకి ఇచ్చిన ఘనత నువ్వు కూడా జీవము గల సంఘంలో మరి సేవా పరిచర్య చేసినప్పుడు ఆ ఘనత నీకు కూడా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అది నీకు తెలియకపోవచ్చు, చాలామంది అనుకో ఉండొచ్చు. ఎందుకంటే నేనిచ్చే సాక్ష్యమును బట్టి దానికంటే కూడా బయట వారిచ్చే సాక్ష్యము నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే వారి సమాజ మందులను బోధించుచూ వచ్చెను. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమునందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలుచుచును. మరి విశ్రాంతి దినం ఎక్కడ? ఆదివారం మందిరంలో, మరి సమాజ మందిరంలో ఆయన వాక్యము చదువుచుండగా అంట. ఇక్కడ చూడండి ఏమి చెప్పినారు. చదువుటికై ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడేను. ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఆయన గ్రంథం ఇప్పుతానంట. దేవుడు ఆత్మ ఎవరు ఉన్నది? జీవము గల సంఘ బిడ్డల అందరి మీద దేవుడు ఆత్మ ఈ 2025 సంవత్సరంలో దేవుడు దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ రెండోది కింద చూస్తే బీదలకు సువార్త ప్రకటించడానికి, ఎవరైతే బీదలు ఉన్నారో వారికి సువార్త ప్రకటించడానికి ఈ మధ్యకాలంలో చాలామంది బర్త్డేలు చేసుకోవటంలా, మ్యారేజ్లు చేసుకోవటంలా, వారి ఫంక్షన్లు చేసుకోవటంలా బీదవారి పట్ల చూపిస్తున్నారు ప్రేమ. అనాథాశ్రమంలోకి వెళ్తున్నారు, వారికి భోజనాలు పెడుతున్నారు, వారికి బట్టలు ఇస్తున్నారు, వారికి దుప్పట్లు ఇస్తున్నారు. వారికి కావలసిన, ఈ మధ్య నేను యూట్యూబ్లో చూస్తున్నాను, చాలామంది పెద్ద పెద్ద ధనికులు కూడా కార్లలో బెడ్షీట్లు పెట్టుకొని, పరుపులు పెట్టుకొని వచ్చి రోడ్ల మీద ఉంటారు కదా, వాళ్ళకు పరుపులు తోసి, వాళ్ళకు పరుపులు వేసి, వాళ్ళకు బెడ్షీట్లు పరిచి, వాళ్ళకు దుప్పట్లకు పేసిపోతున్నారు. హల్లెలూయా. మరి ఈరోజు చూస్తుంటే ఆయన నన్ను అభిషేకించును, ఆయన నిన్ను అభిషేకించునంట. జీవం గల సంఘ బిడ్డలందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నూతన అభిషేకంతో, నూతన ఆత్మతో విడుదల చేసి ఉన్నాడు. హల్లెలూయా. మరి చెరలోనున్న వారికి విడుదల, మరి గుడ్డివారి చూపు కలుగును ప్రకటించును. చాలామందికి కళ్ళు కనిపించడం లేదు ఈ మధ్యకాలంలో, మరి చీకటి వస్తున్నది. వారందరికీ కూడా దేవుడు కల్పించారు. గుడ్డివారి కళ్ళు అంటే మరి చీకటిలో ఉంటారు కదా, వాళ్ళకి వెలుగులేనికి దేవుడు తీసుకొని వస్తాడని మనకి ఎలాంటి వెలుగును ఇచ్చాడు దేవుడు. అలాంటి పాప బంధకాల నుంచి విడుదల దయచేసి ఈ 2025 సంవత్సరంలో ఎంతమంది అయితే ఇంకా రక్షణ తీసుకోలేదో వారందరూ కూడా రక్షణలోకి రావాలనేది మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మరి ఇక్కడ చూస్తుంటే నలిగిన వారిని విడిపించుటకు, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు జీవము గల సంఘమునికి అనేక మందిని బిడ్డలు నడిపించాలని మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరి ఇక్కడ అన్నాడు, ప్రభు హితవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటే ఆయనకు దొరికెను. ఈ సంవత్సరం అంతా కూడా అంట మరి దేవుడు ఆత్మ మన మీద ఉంటాడంట. నలిగిరి వారికి, గురుడు వారికి, బీదలకు ఆయన కటాక్షించే దేవుడే ఉన్నాడంట. ఆయన సువార్త ప్రకటించడానికి మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఎక్కడ కూడా వెనకంచి వేయకూడదు అనేది ఈ రాత్రి కాలంలో ఇదే వచనం చూస్తే మత్తయి సువార్తలో చూస్తే మనం అదే వచనాలు కూడా ఉన్నాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదవద్దులే, చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నది, ముందే రాసి ఉన్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనం 4వ ఒక్క వచనం చూసుకొని మనం ఆరాధనలకు వెళ్తాం. అప్పుడు యేసు అపవాది చేత 4వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకై ఆత్మ వలన అరణ్యముకు కొనుపోబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసమును పిమ్మట ఆయనకు ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్లగినట్లు
ఆజ్ఞాపించమని, అందుకు ఆయన మనసు రొట్టె వలన కాదు. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించాలని రాయబడి ఉన్నది. హల్లెలూయా. మరి చూస్తుంటే మరి ఆయన మాటలంట మనం ఎప్పుడు కూడా ఆయన నోటొచ్చే మాటలు మనం వ్యతిరేకంగా మనం ఉండవద్దు. దేవుడి మాటలకు లోబడి ఆయన ఇచ్చే మరి ఘనత మనం అందుకోవాలంటే ఆయన సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. ఎవరి కోసమో కాదు, కానీ ఏ సారమ్మ కోసమో ఏ జోసఫరెడ్డి కోసమో మనం పనిచేయట్లేదు. మీరు అందరూ కూడా దేవుని కోసమే చేసినారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మరి ఒక ఆయన వచ్చి మరి ఇద్దరు ముగ్గురిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏం తెలుసా? నిన్న కూడా అన్నారంట, మీరు అందరూ వచ్చేయకుండా, ఎందుకు మా దగ్గరికి వచ్చేయకుండా అయ్యగారు అంటున్నారన్నారంట. వాళ్ళు అన్నారంట, మాకు అయ్యగారే అమ్మగారే కావాలి, మాకు తెలుసు మేము ఎక్కడ ఉండాలో, మేము ఎక్కడ సువార్త ప్రకటించాలో అని వారు మళ్ళీ కూడా పోట్లాడి ఉన్నారంట. అది దేవునికి మహిమ. ఎందుకంటే మనల్ని టార్గెట్ చేస్తున్నారు, మన సంఘాన్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ యేసే కృప మన సంఘం మీద నిలిచి ఉన్నది కాబట్టి, సంఘ బిడ్డల మీద నిలిచి ఉన్నారు కాబట్టి, అయ్యగారు అమ్మగారి మీద, దైవ సేవకుల మీద, మ్యూజిక్ వారి మీద, అందరి మీద నిలిచి ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నాం. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకుందులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మన జై జెండాను మనము ఎగరవేసినాం. 24లో కూడా 25వ సంవత్సరం కూడా అంతకంటే జెండా మనము ఎగరవైపోతున్నాం. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించును గాక.